హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? సో ఎనదర్ వ్లాగ్‌తో మీ ముందరకు వచ్చేసాననమాట. ఇక్కడ మనం ఆల్మోస్ట్ మార్నింగ్ లేసామనమాట. సో నేను జిమ్‌కి వెళ్ళిపోతున్నాను. అప్పటికే ఆ రోజు అరౌండ్ 6:30 అలా అయింది. ఆ రోజు నేను ఓన్లీ ఫుల్ బాడీ వర్కౌట్ మాత్రమే చేశాను. ఎందుకంటే నాకెన్నో పెద్ద ఇంట్రెస్ట్ రాలేదు ఆ రోజు ఏం చేద్దామన్నా కానీ. ఎందుకు ఇంట్రెస్ట్ రాలేదని నాకు కూడా అర్థం కాలేదు. సరే సమ్ ఆఫ్ ద టైమ్స్ మనకు అలానే అనిపిస్తాయి. అంతేకాకుండా అంటే ఎవ్రీ మంత్ సైకిల్లో మనకి అన్‌కంఫర్టబుల్‌గా ఇష్టం లేకుండా ఉంటది. కానీ ఏ నే నన్ను నేను పుష్ చేసుకొని వర్కౌట్ అయితే ఖచ్చితంగా నేను చేశాననమాట. సో ఇక్కడ ప్రతిసారి నేనొచ్చేటప్పుడు ఈడేందో గేటేస్తాడు. అసలు తొందరగా ఎళ్ళాలనుకుంటే వాడు నేను ఎళ్ళాలన్న రోజే గేటేస్తాడు. చూడండి అసలు ఆ ట్రైన్ ఎంతసేపటికి చాలా సేపటికొచ్చింది. నేను జస్ట్ అప్పుడు అలా వచ్చాననుకుంటా. సో ఇక్కడ మా ఇంటికొచ్చేసాను. ఇంటికొచ్చేసిన తర్వాత కోతులు చూడండి అయి రోజు వస్తూనే ఉన్నాయి. అయి మా అమ్మ ఫ్రెండ్స్ అన్నమాట. సో ఇక్కడ మా అమ్మ దోసలేస్తుంది ఆ రోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్టు. మనం మన ఇవాళ ఫిట్‌నెస్ సిరీస్‌లో డే 10. సో మనం ఎప్పుడు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తినం గదా! సో మనం 2 మీల్సే డే చేస్తాం. సో నేనేది తీసుకోలేదు ఇంట్లో వాళ్ళకనమాట. సో ఇక్కడ మూవీ అయితే పెట్టాను. ఈ మూవీ రివ్యూ ఇవ్వాలంటే నాకైతే అంత నచ్చలేదు. చాలా యావరేజ్‌గా అనిపించింది. ఆ స్టోరీ కూడా ప్రాపర్‌గా అర్థం కాలేదు. ఇంట్లో వాళ్ళకి కూడా పర్వాలేదు అనిపించిందంట. సో నాకైతే అంత నచ్చలేదు. నేనైతే ఆ మూవీ అయితే అసలు రికమెండ్ చేయను. సో ఇక్కడ నేనైతే బెండకాయ ఫ్రై చేస్తున్నాను వెరైటీగా. వెరైటీ అంటే కొంచెం డిఫరెంట్ స్టైలు. మామూలుగా ఈ ఫ్రై అందరికీ తెలిసే ఉంటుంది. కానీ నేను చెప్తానండి. ముందలగా సన్నగా తరిగిన బెండకాయలు నూనెలో వేయించుకోవాలన్నమాట. అంటే నూనెలో అంటే చాలామంది డీప్ ఫ్రైగా అంటే ఆయిల్ వేపిస్తారు. అలా వేయించినా కానీ టేస్ట్ బాగానే ఉంటుంది. కానీ మనం అంత ఆయిల్ పద్దాక కన్జ్యూమ్ చేయం కదా. సో అసలు కొన్నిసార్లు ఇలా ఫ్రై చేసినా కానీ బాగానే ఉంటుంది. ముందర బెండకాయలని వేయించాలన్నమాట. అది మామూలుగా బెండకాయల్లో జిగురు ఉంటుంది కదా, అదంతా పోవాలి. ముక్క కొంచెం సాఫ్ట్గా అవ్వాలి. ముందరగానే ఉప్పు వేయకండి. ఉప్పు వేస్తే ఏమైద్దంటే బెండకాయ బాగా చిదిరిపోయిద్ది. అసలు కచ్చాబెచ్చాగా అనిపించదు. అసలు టేస్టే బాగోదు. సో అలా ఏం వేయకుండా మూత పెట్టేయండి. మూత పెట్టేసి మగ్గనివ్వండి. మధ్య మధ్యలో తిప్పండి. లేకపోతే కనుక బెండకాయ మారిపోయిద్ది. అసలు టేస్టే అనిపించదు. సో మనకి ఏగినప్పుడు ఇంకో ప్లేట్లో తీసుకోండి. మళ్ళీ అదే బండిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. సో ఇవాళ కొంచెం నేను ఆయిల్ ఎక్కువే వాడాను అనమాట. ఏం చేస్తాను ఇంట్లో వాళ్ళ కోరిక మేరకు. ఇక్కడైతే పల్లీలు వేసుకుంటున్నాను. అసలు బెండకాయ ఫ్రైలోకి పల్లీల కాంబినేషన్ నాకు చాలా నచ్చిద్ది. ఎందుకో తెలియదు. కానీ నేను అసలు చిన్నప్పటి నుంచి అంటే ఇంట్లో వాళ్ళు అలా అలవాటు చేసేసారనమాట. నాకు ఆ పల్లీలు ఉంటే నేను తింటాను, లేకపోతే నాకు యావరేజ్ అనిపించిద్ది. సో ఇక్కడ నేను పల్లీలను జీడిపప్పు వేస్తాను. ఇవాళ ఒక్కరోజే అసలు విడిగా తిన్నాను. ఏదో కొత్తగా ట్రై చేశాను కాబట్టి వేస్తున్నాను. సో ఇక్కడ జీడిపప్పు కూడా వేయించుకోవాలన్నమాట. మీరు అసలు హైలో పెట్టకండి. నేను పక్కన 3 పనులు నేను చేస్తాను అనమాట. కొన్ని అయితే మాడిపోయినాయి. పల్లీల్లో జీడిపప్పులో మాడిపోలేదులేండి. తొందరగా తీసేసాను. ఎందుకంటే అవి అంటే అందరికీ ఇష్టం. అవి మాడిని అంటే ఎవరు కూడా తినలేరు. సో తీసేసేయండి, పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత దీంట్లో కొంచెం తాలింపు గింజలు వేయండి. కొంచెం ఉల్లిపాయలు వేయండి. సన్నగా తరుక్కోండి ఉల్లిపాయలు. ఎప్పుడు పొడుగ్గా అలా కట్ చేయకండి ఈ కర్రీకి మాత్రం. సో సన్నగా తరగండి. దాంట్లో కొంచెం సాల్ట్ వేయండి. ఎందుకంటే తొందరగా ఎగురుతుంది కాబట్టి. అప్పటికే నేను ఒక పక్క దోశ వేసుకుంటాను, ఒక పక్క ఇంకో పక్క వంకాయ కూరకు కూడా తాలింపు పెట్టేశాను. సో ఇక్కడ ఉల్లిపాయలు అయితే వేయించుకున్నాను అనమాట. ఉల్లిపాయలు వేగినాయి అన్న తర్వాత మనం ముందరగా వేయించుకున్న బెండకాయలు వేసుకుని, అంతేకాకుండా పల్లీలు జీడిపప్పు వేసుకుని మళ్ళీ అంటే మనం ఇందాక కొంచెం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. మండకుండా ఉండే అంత కారం వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకుంటే ఏంటంటే కలర్ మారుతుంది. ఇంకా ఆల్సో అది మంచిది కాబట్టి. సో ఇక్కడ కారం వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే నాకు స్పైసీగా ఉంటే అంటే అన్నిటికీ స్పైసీనెస్ ఉంటే టేస్ట్ పోయిద్ది. కొన్నిటికి ఉంటేనే టేస్ట్ అనేది నాకు బాగా అనిపించింది. సో ఇక్కడ ఈ బెండకాయలు ఇవన్నీ కలిపండి. బాగా కలిపేయకండి, ఎందుకంటే మళ్ళీ ముక్క చాలా సాఫ్ట్గా అయిపోయిద్ది. కలిపేయండి. చివరికి గరం మసాలా కొంచెం ధనియాల పొడి ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అది మీ ఇష్టం. అబ్సల్యూట్లీ రైట్. సో ఇక్కడ అయిపోయిందనమాట. మీకు చాలామంది కొత్తిమీర వేసుకుంటారు. నాకు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. సో నా ఆఫ్టర్నూన్ లంచ్ కాదు, బ్రంచ్ ప్లేట్ అనమాట. తినగానే మనం అటు ఇటు తిరుగుతాం కదా, అంటే తినగానే కూర్చోవద్దు, అటు ఇటు తిరుగుతాము. అసలు ఆ రోజు వెదర్ అయితే మార్నింగ్ నుంచి కొంచెం చాలా కూల్గా అనిపించింది. క్లైమేట్ మాత్రం చాలా చాలా బాగా అనిపించింది నాకైతే.
ఈ క్లైమేట్లో ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు చాలా నచ్చుతుంది. అంటే బాగా వాన పడ్డా కానీ మనం ఎక్కడికి వెళ్ళలేము. సో ఇలా ఉంటే నాకైతే బాగా అనిపించింది. సో తర్వాత కొంచెం సేపు అవి చూస్తే వాన పడుతుంది. బాగా పెద్ద వాన కాదులేండి, కొంచెం వాన పడుతుంది. వాన పడినప్పుడు చూడండి అసలు ఆ మట్టి వాసన ఉంటుంది, ఆ వాసనకి ఎంత బాగుంటుందో. సో ఇంక నేను ఈవినింగ్ కాఫీ పెట్టుకుంటున్నాను. ఇంకా పక్కన అంట్లు ఉన్నాయి. ఆ రోజు నేనైతే అంట్లు తోమలేదు, తోమకుండా నేను బయటకు వెళ్ళిపోయాను అనమాట. మా అమ్మాయి తోముకుంది. సో ఇక్కడ నేను బయటకు వచ్చాను అనమాట. 2 రోజుల తర్వాత ఇట్టే ఉండిద్ది. మరి వెదర్ బాగుందని బయటికి పిలిచింది, మోసం చేస్తుంది తప్పల్లో తిప్పి నన్ను. ఎవర్రా నాగార్జున సాగర్లో నీళ్ళు అయిపోయినాయి, డ్యామ్లో పాలైపోయినాయి అని చెప్పింది. మా ఊళ్ళో చూడండి డ్రైనేజ్ వాటర్తో నీళ్ళు నిండిపోయినాయి. నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. మేము 9th నుంచి ఇప్పుడు దాకా బాగా జాంజిగిరి దోస్తులు. ఎప్పుడు అయితే వదిలైతే ఉండలేదు. చాలా నాళ్ళు ఫోన్స్ కూడా సరిగ్గా కాల్స్ కూడా చేసుకోవాలి. కానీ ఆనల్లో కూడా బళ్ళకి వెళ్ళి వస్తున్నారు గాయస్, చదువు బిడ్డలు. కానీ మేమట్ట కాదు, బళ్ళు వేసుకుని ఊరంతా తిరుగుతున్నాం. చూడండి గాయస్, అక్కడ విజయ దళపతి అక్కడ ఏదేదో చేస్తుంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు బస్సులు ఆపనట్లేదు గాయస్. బాగా వేసేసాడు. అన్నీ చిన్నప్పుడు కల్లా నాకు 9th నుంచి దొరికిన ఒక బెస్ట్ ఫ్రెండ్షిప్ అనమాట. నాకు స్టార్టింగ్లో అయితే ఎంత మంచి బాండ్ ఎవరితోనూ లేదు, అంత ఎక్కువ. నేను ఏదైనా తప్పు చేసినా, ఏదైనా మిస్టేక్స్ చేసినా కానీ తను చెప్తుంది, ఇలా సరి చేసుకో, ఇలా ఉంటే బాగుంటుంది, నువ్వు అలా ఉంటే బాగుంటుంది అని ఏదైనా చెప్తే తను మాత్రం దేనికైనా కానీ సలహా ఇచ్చింది. అసలు నా యూట్యూబ్ ఛానల్ కోసం తను చాలా యూట్యూబ్ ఛానల్స్ చూస్తుందండి. ఎందుకంటే ఇలా వ్లాగ్స్ చేయి, ఇలా తీయి, నువ్వు ఇలా సక్సెస్ అవ్వాలని తను నాకైతే బాగా గైడ్ చేస్తుంది. స్టార్టింగ్లో అయితే అంటే ఇంత దూరం ఒక ఫ్రెండ్షిప్ వస్తుందని అయితే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా లైఫ్లో అంత మంచి ఫ్రెండ్స్ అయితే నాకు ఇప్పటికి చాలా తక్కువ, చాలా రేర్. మా కజిన్స్లో అయితే ఉన్నారు కానీ వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. నాకైతే ఇంత మంచి ఫ్రెండ్షిప్ దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. నాకు చాలా ఫ్రెండ్స్ సర్కిల్ చాలా చాలా తక్కువ. ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఉంటారంటే వాళ్ళల్లో కూడా నన్ను నమ్మించి చాలామంది, అంటే నా దగ్గరకు వచ్చేటప్పుడు చాలామంది రాంగ్ చేసిన వాళ్ళు, నన్ను ఏదో ఒకటి అన్నోళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. నన్నైతే ఎప్పుడు దేని గురించి కూడా అనలేదు. నేను ఎలా ఉన్నా కానీ తను అలా యాక్సెప్ట్ చేసింది. నాకు అది బాగా నచ్చింది. సో అప్పటి నుంచి బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో ఇక్కడైతే మేము ఎగ్ పఫ్ తీసుకుందామని వచ్చామన్నమాట. కానీ తను ఎగ్గు తినదు, కానీ నా కోసం ఆ రోజు ఎట్టయినా కానీ కలిసి తినాలని తీసుకుందంట. కానీ నేనైతే తినలేదు. 2 meals a day కదా, అంటే కాకుండా కదా పెద్ద నచ్చలేదు, నచ్చితే తినేసేదాన్ని. సో మన డైట్ అయితే స్పాయిల్ అవ్వకూడదని ఇక్కడ మాకు లాకులు ఉంటాయి అన్నమాట. ఆ లాకులు అయితే నేను చూపిస్తున్నాను మీకు. ఇక్కడి నుంచే వాటర్ వస్తాయి అన్నమాట. సో ఇదంతా కాలువ. ఇక్కడ కొన్నిసార్లు మామూలుగా నవరాత్రులు అప్పుడప్పుడు హారతలా ఇస్తారంట, బాగా చేస్తారంట. నేనైతే ఎప్పుడు రాలేదు ఆ టైం. అప్పుడు ఇక్కడ కూర్చోడానికి బెంచీలు ఉంటాయి. నాకైతే ఇది చాలా రేరుగా వస్తాను, నేను ఎక్కువ రాను. నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ వాటర్ చూడండి ఎలా పోతున్నాయి, ఎందుకంటే రీసెంట్గానే వర్షం పడింది కదా. సో అందుకని గేట్లు ఓపెన్ చేసినట్టున్నారు. సో అయితే నాకు చాలా చాలా బాగా అనిపించింది. అవంతే కాకుండా చినుకులు కూడా పడుతున్నాయి అప్పుడే. ఎక్కడ పడితే అక్కడ పడుతున్నాయి. ఇక్కడైతే పానీపూరి తీసుకోవడానికి వచ్చాం. నేనైతే పానీపూరికి అసలు అంత పెద్ద ఫ్యాన్ అయితే కాదు. తినకి చాలా ఇష్టం అంట పానీపూరి. నేను మామూలు 10th అప్పటి నుంచి చూశాను. తినైతే ఆ పానీపూరి కోసం రక్తాలు. ఈ వాన్లో చచ్చిపోతున్నా, గొడుగులు పట్టలేక ఇంకా చచ్చిపోతున్నా. ఏమికేమో స్పీడ్ బ్రేకర్లో కనపడవు గాయస్, అదే భయం. అప్పుడప్పుడు దీని బండి ఎక్కడం కంటే ఈ బరులు బతికే బాగుండి అనిపిస్తుంది. అని చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇక్కడైతే పెద్ద వాన స్టార్ట్ అయింది, అందుకని మేము ఏదో చిన్న వీడియో తీసుకున్నాము. ఏదో చాలా మెమొరీస్గా ఉంటాయని. ఎక్కడ కూడా ఏదో కామెడీ చేసింది, కానీ ఆ వాయిస్ సరిగ్గా రికార్డ్ అవ్వక నేను పెట్టలేదు.
సో నేను తర్వాత ఇంటికి వచ్చేసాను, బాగా తడుచుకుంటూ వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ అయితే అలా ఉందన్నమాట, అసలు ఫుల్గా తడిసిపోయాను. సో ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నేను నా గోధుమ రవ్వ అన్నం వండేసుకున్నాను అనమాట. అప్పటికే 7:45 అలా అవుతుంది. నేను ఇంకా డిన్నర్ తినేసాను అనమాట. తిన్న తర్వాత అలా కూర్చోంగా మనం అలా తిరిగేసాము. తిరిగేసి ఇంకా బుక్ చదివేసాను అనమాట. అక్కడిదైతే నేను వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఆల్సో వ్లాగ్స్ ఎలా ఉన్నాయని కామెంట్లో కూడా చెప్పండి.